శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో టాస్క్ ఫోర్స్ కఠిన చర్యలు చేపట్టింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ మొహమ్మద్ ముజమిల్ను ఎర్రచందన పరిరక్షణ దళం అధికారులు అరెస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టడం కోసం స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని టాస్క్ ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు తెలిపారు. ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టి యాంటీ రెడ్ శాండర్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం గాలింపు మొదలుపెట్టి మొదటి విజయం సాధించింది. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సహకరించిన టాస్క్ ఫోర్స్ హెడ్ ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ఇతర సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కి లింక్ అయి ఉన్న ఒక ముద్దాయిని మహమ్మద్ ముజాయిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను చాలా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చాలా కాలంగా ఇతను వాంటెడ్ అయి ఉన్నాడు. ఇతనికి సహకరిస్తున్న జోజో మరియు మైకెల్ అనే వ్యక్తులను కూడా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ చెన్నై మరియు కర్ణాటక ప్రాంతంలో ఇతనికి సహకరిస్తున్న మరికొంతమంది వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు ఈ స్మగ్లింగ్ ని కంట్రోల్ చేస్తూ ఎవరైతే వ్యక్తులు దేశవ్యాప్తంగా ఇన్వాల్వ్ అవుతున్నారో వారందరినీ అరెస్ట్ చేయడం, అదేవిధంగా కన్విక్షన్స్ లో చూసుకున్నప్పుడు 87% వరకు ఈరోజు కన్విక్షన్స్ ని తీసుకురాగలిగాం. రాబోయే రోజుల్లో ఇంకా ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, మరి ప్రాపర్టీస్ ని కూడా కోర్టు ద్వారా అటాచ్ చేయడం జరుగుతుంది.